రైట్, మొత్తానికి ఇటు గుణాత్మకమైన మార్పు రావాలంటే కూడా జాతీయ రాజకీయాల్లో కూడా తన ప్రభావం చూపెట్టాలి అంటూ కూడా కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అన్ని రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రుల్ని కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి కూడా కీలక చర్చలు జరుపుతున్నారు. సో ఈ రోజు కూడా కొంతమంది ముఖ్య నేతల్ని కలిసిన సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి బీజేపీయేతర కాంగ్రెసేతర ఒక ఫ్రంట్ రావాలన్న ఉద్దేశంతో తర్వాత ప్రాంతీయ పార్టీల ఉనికి ఉండాలి, వాటి ప్రభావం జాతీయ స్థాయిలో ఉండాలి, ప్రాంతీయ పార్టీల ఆత్మగౌరవం తోటి ప్రాంతీయ పార్టీలు కూడా మెలగాలి అన్న ఉద్దేశంతో కూడా ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి ఫెడరల్ ఫ్రంట్ను స్థాపిస్తామంటున్నారు కేసీఆర్. మరి నిజంగా కూడా జాతీయ స్థాయిలో బీజేపీయేతర కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ ఏర్పాటు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, దానికి సంబంధించి అసలు నిజంగా ఏర్పాటు సాధ్యమవుతుందా, ఒకవేళ సాధ్యమవుతే అది ఫెడరల్ స్ఫూర్తితోట లేకపోతే కేవలం రాజకీయ ఎత్తుగడ, ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు ఇటు గెస్టులు ఉన్నారు. నరోత్తం రెడ్డి గారు బీజేపీ నేత, నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే. అండ్ సత్యం శ్రీరంగం గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నమస్తే అండి. అండ్ భాస్కర్ రావు గారు టీఆర్ఎస్ నేత. సో ఓకే, సత్యం శ్రీరంగం గారు, అంటే నిజంగా 100% సక్సెస్ అవుతుంది అంటున్నారు, బట్ నెంబర్ అంటే సంఖ్యాపరంగా కనుక చూస్తే నిజంగా బీజేపీయేతర కాంగ్రెస్ ఏతర ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యే దిశగా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అందులో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? అసలు వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. మన భారతదేశం ఫెడరల్ వ్యవస్థలో ఉంది. ఫెడరల్ వ్యవస్థకి ఫెడరల్ అన్న పదానికే బద్ధ వ్యతిరేకి కేసీఆర్ ఫ్యూడలిజం నుంచి వచ్చారు. ఫ్యూడలిజం పరిపాలన చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అంటున్నాము. నీకు ఆయన ఉండే ప్రగతి భవన్కి సెక్రటేరియట్కి ఉన్న 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వెళ్ళి సెక్రటేరియట్లో వచ్చి పరిపాలించడం చేత కానీ ముఖ్యమంత్రి మన దేశ దురదృష్టము, మన రాష్ట్ర దురదృష్టము. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే సెక్రటరీ నుంచి పరిపాలించట్లా. పరిపాలనా విభాగము, పరిపాలనా వ్యవస్థ, ఒక కార్యనిర్వాహక వర్గము, ఇదంతా సెక్రటేరియట్ ఉన్న దగ్గరికి వెళ్ళి పరిపాలించిన చేతగాని ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ పెడతాను దేశమంతా తిరిగి తర్వాత చెప్పు, నువ్వు ప్రజలను చెప్పు, తర్వాత ప్రజలు చెప్పు, తర్వాత అన్ని చెప్పన్నా ప్లీజ్, తర్వాత అన్ని చెప్పు ప్లీజ్. అయితే మధ్య డిస్టర్బ్ చేయదు, వినాలి మొత్తం. అయితే చేతగాని ముఖ్యమంత్రి 100% చేతగాని ముఖ్యమంత్రి అంటే వినాలి, మీరు విన్న తర్వాత చెప్పాలి. అయితే విన్నాక తర్వాత చెప్పు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ముఖ్యంమంత్రి నీకు చేత అయితే నువ్వు వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి చేత కానీ ముఖ్యమంత్రి మొన్ననే అంటే ఒక క్లారిటీ ఇచ్చారు, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ అవుతుంది అంటూ కూడా విన్నా. నువ్వు ఇను ప్రసాద్ ఆవత నువ్వే మాట్లాడు, నాకు అభ్యంతరం. మరి వినాలి ఫస్ట్, నేర్చుకోండి ఫస్ట్. అయితే ఇక్కడ నిన్న మీరు న్యూస్ రీడరు, న్యూస్ రిపోర్ట్ చేస్తారు, మీరు ఆ కుర్చీలో కూర్చేస్తే న్యూస్ రిపోర్టర్ అవుతారు. ఇక్కడ కూర్చుంటే మేము మాట్లాడతాం పార్టీ నుంచి, అక్కడ కూర్చుంటే కెమెరామెన్ అవుతాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలిస్తేనే ముఖ్యమంత్రి పరిపాలన అంటారు. నేను ఇంట్లో కూర్చొని అట్లా పరిపాలిస్తా, గల్లీలో కూర్చొని పరిపాలిస్తా, నా ఇంటికే రావాలి అధికారులు అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదని మేము అంటున్నాం. ఇక్కడ రాష్ట్రం, ఇప్పుడు మీరు అన్న ఫెడరల్ ఫ్రంట్ విషయానికి వద్దాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈయన ఎక్కడ ఫెడరల్ విధానాన్ని గౌరవించాడు ఫెడరల్ ఫ్రంట్ పెడతానికి? ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళినప్పటికీ బలంగా యూపీఏ, బలంగా ఎన్డీఏ 2 పక్షాలు ఉన్నాయి. ఎక్కడ ప్రజలందరూ ఎన్డీఏని వ్యతిరేకిస్తూ యూపీఏకి దగ్గర అవుతున్నారో, ఎక్కడ యూపీఏ బలపడుతున్నానో, లోపాయికారి ఒప్పందంతో, బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇదంతా బీజేపీకి లాభం చేకూర్చడం కోసమే మేము అంటున్నాం. 100% కాంగ్రెస్ పార్టీ ఆరోపణ కాదు, ఇది నిజమని చెప్తున్నాం. ఇంకో విషయం, మొన్న బీజేపీని అడిగి 6 నెలల ముందు మీరు ఎన్నికలకు వెళ్ళి మీరు గెలిచారు, మేము కాదంట్లా, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం, మేము కాదంట్లా, మళ్ళీ 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అవి జరుగుతుంటే అంత సిస్టంలో కాదు. బీజేపీ తోటి మేము లోపాయికారి అయితే మీరు టీడీపీకి ఇచ్చినట్టు మేము కూడా సీట్ ఇస్తుంటే నువ్వు మాట్లాడు, మరి మొత్తం ఎట్లా అంటారు చెప్పండి. నువ్వు మాట్లాడు ఎట్లా, మీరు నాకు అర్థం కాదు. టీఆర్ఎస్ లీడర్స్ ఒకటి అయితే ఒకరు మాట్లాడేటప్పుడు మేము నా ఫ్లోట్లో నేను చెప్తున్నాను, మీరు ఇన్నాక నువ్వు సమాధానం చెప్పి చిన్నగా రాసుకొని వద్దనే ఉన్నారు. నీకు మీ లీడర్కి ఓపిక ఉండదు, మీకు ఓపిక ఉండదు, గుణాలు బ్రదర్ ఓపిక వినాలి. అయితే దేశవ్యాప్తంగా ఈరోజు తిరుగుతూ ఇదంతా ప్రజలను పక్కదో పట్టించే ఎత్తుగడ మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, రాష్ట్రంలో కూడా బీజేపీ ఏ టీము బి టీము మేము ఆరోపణ చేసాం. ఆ రోజు ఎన్నికలయ్యి ఫలితాలు రాకముందే బీజేపీ మద్దతు ఇస్తుంది, ఎంఐఎం మద్దతు ఇస్తుంది. ఎంఐఎం బీజేపీ బద్ధ శత్రులుగా ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా. అలాంటిది రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ
ఈ రోజు రాష్ట్రంలో నువ్వు పరిపాలించుకుంటూ ఎంఐఎంకి ఒక పక్క బీజేపీ ఒక పక్క చేస్తున్నా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అంటే స్వయంగా నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు అసలు ఏ టీం లేదు బి టీం లేదు ఇంకా కావాలంటే కాంగ్రెస్ అట్లాంటి అవును కాదంటలే మేము కాదంట. కానీ ఎన్నికలకు వెళ్లే ముందు 119 నియోజకవర్గాల బలం లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. 100 నియోజకవర్గాలు కాదు 110 నియోజకవర్గాల్లో వాళ్ళు అసలు డిపాజిట్ రాలేదు. 9 నియోజకవర్గాలు డిపాజిట్ వచ్చింది. మేమేమంటున్నామంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తిరుగుతున్నారు. ఆయన ఎవరి దగ్గరికి పోతారు? మమతా బెనర్జీ దగ్గరికి పోతున్నారు. నవీన్ పట్నాయక్ మొదటిదాకా ఎన్డీలో ఉన్నాడు. మమతా బెనర్జీ ఇప్పుడు మన యూపీఏలో ఉంది. అఖిలేష్ యాదవ్ గారు యూపీలో ఉన్నారు. స్టాలిన్ గారు యూపీలో ఉన్నారు. వీళ్ళందరూ యూపీలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళలో ఒక ఆలోచన విధానం మారుస్తా అని చెప్పి వెళ్ళి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? బీజేపీకి లాభం చేకూర్చడం కోసమే ఈ కన్ఫ్యూజన్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఫెడరల్ ఫ్రంట్ వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ఎంత సిగ్గుచేటండి. ఈ రోజుకి కంపల్సరీగా ఇవాళ 14 రోజులైంది అభ్యర్థులను ప్రకటించి ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు, ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయాడు. ఫస్ట్ రాష్ట్రంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి పరిపాలన సజావుగా ఒక ట్రాక్లోకి వచ్చి నువ్వు దేశం మొత్తం తిరుగు. నువ్వు దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం తిరుగు అడిగే వాళ్ళు ఎవరు? కానీ ఈ రోజు ఇక్కడ పరిస్థితి ఏంది? ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలా? ఇంతవరకు వ్యవస్థ లేదు. అప్పుడే వేరే పార్టీలు కొనేసుకుంటున్నారు, వేరే పార్టీలు కలుపుకుంటున్నారు. ఇదంతా అన్యాయం అండి. మీకు 90 ఎమ్మెల్యేలు మెజార్టీ ఇచ్చినప్పుడు, పూర్తి సంపూర్ణమైన మెజార్టీ మీకు పార్టీకి ఉన్నప్పుడు వేరే ఎమ్మెల్యేలు వేరే వాళ్ళ అవసరం లేదు కదా. నువ్వు ఫస్ట్ పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేయండి, పరిపాలించండి రాష్ట్రాన్ని. మీకు హక్కులు ఇచ్చారు కదా, మీకు మెజార్టీ ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన పని చేయండి. ఫస్ట్ ఆ పని చేసినాక మిగతా దగ్గరికి వెళ్ళండి. మేము కలంటలే కదా. ఓకే సచిన్ గారు.